ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ శ్రేణులు స్థానిక జాంపేట వంతెన వద్ద సంబరాలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ నిర్వహిస్తున్న పోరాటం ఎన్నాళ్లకు మంచి ఫలితాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు దొండపాటి క్రిస్టఫర్, వెంట్రపాటి వీర్రాజు, సురేంద్ర, దొండపాటి కఘావా, బోయిలపల్లి కరుణాకర్ తదితరులు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పునివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే తమకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా భావిస్తున్నామన్నారు. మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాదిగల తలరాతలు మారతాయని, రాజకీయ విద్యారంగాల్లో వారికి అవసరమైన వాటా చట్టపరంగా లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మేము చేసిన కార్యక్రమానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అలాగే తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మరి అలాగే మాకు 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఏబిసిడి జరిగి మాకు కాదు మా భావితరాలకు మంచిగా ఉండి బిడ్డలు బాగుపడాలని ఆలోచిస్తున్నాం. మరి అలాగే మాకు ఈ దండోరా కార్యక్రమంలో మేము మాదిగులు అని చెప్పుకునే హక్కు కల్పించినట్టు మందాకృష్ణ గారు, అలాగే దొడ్డు వీరయ్య గారు, కుప్పగారు, మాదిగ్ గారు, వీళ్ళందరూ కూడా మేము బయటికి వెళ్ళి మా కులాన్ని చెప్పాలని అనిపించినప్పుడు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే దినాల్లో మరి ఈ కాగా గారు కూడా మాదిగులు గుర్తించట్లేదని ఒక రకమైన ఆకులు పట్టుకుని మీద అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేము మాదిగులు మమ్మల్ని గుర్తించండి అని. కానీ ఈ రోజుకి మరి కేంద్ర ప్రభుత్వం, కోర్టు వారు, హైకోర్టు వారు అలా ఇచ్చిన పిలుపు మేరకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా మా భావితరాలకు భవిష్యత్తు కలగజేయాలని పిల్లలందరికీ మోడీ గారు మరి మాట ఇచ్చారు. వెంకయ్య గారు మా మోడీ గారు మాట ఇచ్చారు హైదరాబాద్ లో. ఆ విధంగా మాట ప్రకారంగా చేశారు. చేయించినందుకు నిండా ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా ఏంటంటే కనుక మాకు ప్రతి విషయానికి మాకు సహకరించి పత్రికా విలేకరులకు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మా విధి విధానాలు చెప్పినట్టు మీ అందరికి కూడా మాదిగా ముద్దుబిడ్డ మందాకృష్ణగా, కుప్పగారు, మాదిగ గారు, దండు వీరయ్య గారు వీళ్ళందరూ కూడా మరి చాలా అనేక రకాలుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించారు. స్థానిక చర్చి గేట్ ఎదుర్కొంటున్న బాబు జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ చిత్రపటానికి, బాబు జగజీవన్ రామ్ గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం మరి చేసి ఉన్నాం. కారణం ఏంటంటే నిన్నటి దినాన మరి సుప్రీంకోర్టు వారు 7 బెంచి ఎస్సీ వర్గీకరణ ధర్మవేదాన్ని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా యావత్తు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఇది మాదిగలకి న్యాయం జరిగిందని ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అదే విధంగా ఇక్కడ మరి మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ఈ యొక్క వర్గీకరణ పోరాటంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు పలుకుతూ మాకు మాదిగలకి న్యాయం చేకూర్చింది. జీవితాల్లో చిగురించిన రోజు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మాదిగ బిడ్డలు తరతరాలుగా అనగబడుచు రిజర్వేషన్లు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఈ రోజున ఆనాడు 7 గ్రామంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యమం ఢిల్లీ యొక్క సుప్రీంకోర్టు పునాదులను కలిపి ఈ రోజున మాదిగల యొక్క బ్రతుకుల్లో చిగురించే జడ్జిమెంట్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు జడ్జెస్ కి నేను మరి ధన్యవాదాలు, మాదిగ దండోరా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదే విధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎవరి సొత్తు కాదనేది మాత్రము న్యాయస్థానం రుజువు చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒక్కడి సొత్తు కాదు. రిజర్వేషన్ అనేది ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, ఏదైతే అట్టడుగున నలిగిపోతూ ఉన్నారో, ఏదైతే అణగదొక్కబడుతూ ఉన్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఆ కులాలు అన్ని కూడా సమాన ప్రాతిపత్యంలో అన్ని కూడా సమానమైనటువంటి ఉద్యోగ మరి రిజర్వేషన్లో అనుభవించడానికి ఈ రోజున ఇంత చక్కటి స్థాయి కలిగింది. ఇది నిజంగా మాదిగలు అదృష్టమని నేను మాట్లాడుతూ ఉన్నాను. 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎంతో మంది మా మాదిగ సోదరులు అసూలు బాశారు. అయితే అంతిమ విజయం న్యాయం వైపే ఉంటది, న్యాయమే నెగ్గింది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడి అయినా నిజమైన స్వతంత్రం మాకు వచ్చి ఆగస్టు 1వ తారీఖునే వచ్చింది.
ఎందుకంటే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును బట్టి మాకైతే చాలా ఆనందంగా ఉంది. అయితే వచ్చిన గంటలోనే మా సోదరులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా హర్ష్ కుమార్ గారు, మీరు ఎంపీగా నెగ్గారంటే అమలాపురంలో ఉన్న ఒక మాల్లో వేసేయలేదు. అక్కడ ఎస్సీలో మాదిగులు ఉన్నారు, బీసీ సామాజిక వర్గం సెట్ బల్జీలు ఉన్నారు, తూర్పులో కాపులు ఉన్నారు, కాపులు కూడా ఉన్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే వర్గీకరణ ఏంటి, రిజర్వేషన్ ఏంటి? రిజర్వేషన్ ఉన్న దానిలో 59 కులాల్లో ఒక కులమే లబ్ధి పొందుతుంది. 58 ఉప కులాలు కూడా లబ్ధి చేకూర్చాలని ఒక తండ్రి, అంబేద్కర్ అన్న ఆయన ఒక తండ్రి అయితే ఆయన సంపాదించిన ఆస్తి ఉన్న అన్నదమ్ములు వాటా జనాభా దామాస ప్రకారం పంచుకొని ఉండాలని చెప్పారే తప్పితే కానీ ఇవి కొంతమంది మా సోదరులు, మాల సోదరుల్ని ప్రభావాలకు గురి చేసి వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు హర్ష్ కుమార్ గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మనుగడి ఒక 15 సంవత్సరాలు తగ్గిపోయింది. ఏదో ఒక దాని మీద మళ్ళా ప్రభావాలకు గురి చేయాలి, దీన్ని అడ్డుకోవాలంటున్నారు. అది మీ వల్ల కాదు.